హల్లెలూయా. అసాధ్యములు సాధ్యపరచడానికి దేవునికి హల్లెలూయా. మనకు మన దేవునికి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అయితే మరి నిన్నటి దినమందు మరి హ్యాపీకి పొద్దున్నే లేచిన కాడి నుంచి ఏడుపు లెక్కించుకుంది. ఏడుస్తూనే ఉంది పొద్దున్నుంచి, ఉదయం నుండి నైట్ 10 వరకు ప్రార్థన పొలంలో కనిపెడుతూ ఉన్నాం. హాస్పిటల్కి తీసుకొచ్చాను. అయితే అది చిన్నపిల్లలని చెప్పలేదు, కానీ అన్నయ్య వాళ్ళు రాత్రి మరలా బయలుదేరినప్పుడు దేవుడు నేను ప్రార్థన చేశాను, ఆ ఏడుపు మధ్యలోనే ఆగిపోవాలని. ఎంతమంది శోధన వస్తే, శ్రమ వస్తే దేవుడిని జ్ఞాపకం చేసుకోలేని వాళ్ళు 3 మంది బతికేవాళ్ళు. ఎంతమంది? 3. కానీ ఈ బ్రతుకున్నంత వరకు, ఈ శ్వాస ఆగేంత వరకు ప్రతి బాధలో, ప్రతి శ్రమలో నా దేవుడిని మేము ఆశ్రయిస్తాము. అన్నియో మేలుకరంగా, అన్నియో దీవెనకరంగా దేవుడు జరిపిస్తూనే వచ్చాడు. ఈ రోజున మరి మొదటి అన్నయ్యను సంఘంలో ఆనందకరంగా దేవుడు నిలబెట్టమని ప్రార్థన చేశాను. నిశ్చయమైన నా మోర దేవుడు ఆలకించి అట్టి విధంగానే ఎంతో ఉజ్జీవమైన దేవుడు ఆరాధన జరిగించి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మితే అందరూ దేవుని ద్వారా ఒక మేలు, ఆశీర్వాదము, ఫలము, ఆరోగ్యము పొందే ప్రతి ఒక్కరు కూడా నమ్ముచున్నామని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని ద్వారా ఘనమైన కార్యము చూసేటట్టుగా, హల్లెలూయా, ప్రతి ఒక్క హృదయము దేవునితో ఆడుకున్నట్లుగా, దేవుని వాక్యాన్ని ముట్టునట్లుగా, దేవుని వాక్యాన్ని దర్శించినట్లుగా, హల్లెలూయా, దేవునికి హల్లెలూయా. మీ అందరూ నమ్ముతున్నారన్నారు. హల్లెలూయా చెప్పారు. నిజంగా ఇస్తారా? ఇంతనే నిజంగా ఘనకార్యం జరగబడదు కాక. హల్లెలూయా. అయితే రాత్రి అయితే వాక్యం సిద్ధపడాలా, ఉదయం వాడు కూడా వాక్యం సిద్ధపడాలా. వింటున్నారా? పక్క చూపులు చూస్తున్నారా? అయిపోయింది మీ టైం. పక్క చూపులు చూసే టైం. పక్క చూపులు చూసారా? బాగా మార్నింగ్ అంతా ఆలోచిస్తున్నా, నేను ఇస్తే నేను మాట్లాడతా. ముందుగా సిద్ధపడింది కాదు. చాలా మంది అనుకుంటారు వాక్యం మాట్లాడితే ముందుగా ప్రిపేర్ అయ్యి తిడతాక రెడీ అయ్యాడు అనుకుంటారు. నేను తిడతాక రెడీ అవుతా. దేవుడు నాతో ఉదయకాలం మాట్లాడిన మాట్లాడి తెలుసా? ఎవరైతే ఈ రోజున నమ్మి దేవుని మీద నిజమైన నమ్మకంతో, నిజమైన విశ్వాసంతో నా దేవా, నా దేవా, నా చేయాల విడిచిపోయా అని కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎలాంటి కుటుంబాలు? నా దేవా, నా దేవా. అందరి కుటుంబాలు దేవుడు పట్టుకున్నాడంటే కొంతమంది అయ్యి ఉండొచ్చు, అందరికంటే చెప్పలేను నేను. ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నా, ఎవరైతే నా దేవా, నా దేవ ఎంతవరకు నా చేయి విడిచావో ఇప్పటి నుంచి నా చేయి పట్టుకుంటారంటే నా దేవుడు యుగములను నడిపించును గాక, యుగమున దేవుడిని సంతతిని ఆశీర్వదించును గాక, యుగమున దేవుడిని ఇంట్లో ఉండును గాక, యుగములు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారని సంతత నమ్మితే. హల్లెలూయా. ఇంకా నమ్మితే చప్పట్లు కొడుతూ, ఇంకా నమ్మితే దేవుని చూపిస్తూ, ఇంకా నమ్మితే దేవుని ఈ మాట మనం చూస్తే యేసుక్రీస్తు వారు శిలువ మీద, అంటే శ్రమ దినాలను సిద్ధపడ్డాను అనుకోమాకండి. నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట. బైబిల్ గ్రంథాలు తీసుకున్నట్లయితే బైబిల్ తల్లి 2 నేను 2:20 కల్లా ముగిస్తాను. మత్తయి సువార్త 27:46 రాసేసుకుంటుండగా చాలా మంది రెఫరెన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి రాసుకోండి. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. నేను చదువుతాను, మీ అందరూ చూడండి. ఇప్పుడు అందరూ కూడా రాసుకున్న వాళ్ళందరూ కూడా తలెత్తాలి. బైబిల్ చూస్తున్న వాళ్ళందరూ ఇటు తిప్పండి. తాగాలి. హల్లెలూయా. అప్పుడే నా దేవుడి వాక్యాన్ని నువ్వు లోబడినట్టు.
అట్టగా కిందకు దించారనుకోండి లోబడినట్టే, అర్థమైందా? మాట తోసి తీసిరేసినట్టే. అలాగా అది ఇక్కడ నేను చూస్తాను. ఇక్కడండి అందరూ కూడా తలెత్తి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకలు వేశాడంట. ఆ మాటకు నా దేవా నా దేవా నా మాట్లాడుతున్న రక్షకుడైన దేవుణ్ణి దేవుడు ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయన నీతివంతుడు కదా, ఆయన యథార్థవంతుడు కదా, ఆయన మాటల జీవం ఉంది కదా, ఆయన మాటల సత్యం ఉంది కదా, ఆయన ద్వారా మేలు పొందుతారు కదా, ఆయన ద్వారా అసాధ్యములు సాధ్యపరచగలిగిన వాడు కదా. మరి ఆ సమయంలో తండ్రి అయిన దేవునికి నా దేవా నా దేవా నా చేయ ఎందుకని విడిచావు అని అంటారు కదా. కారణం ఏంటంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, నీవు ఈ రోజున పాపాలన్నీ, నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు చేసిన ప్రతి దోషము, నువ్వు తిట్టిన ప్రతి మాటకు ఆనాడే 2026 సంవత్సరం కిందటే ఆయన శరీరం ఉందంట ఒక పాపము ఏం చేశాడు? ఆయన ధరించుకున్నాడు. గాయాలతో రక్తపు మడుగులో ఆయన దేహము నలిగిపోయిందంట, ఆయన దేహము దున్నబడిందంట, ఆయన యొక్క దేహము అనేక విధాలుగా ఇదిగో ఒక పేపర్ చింపినట్టుగా ఆయన యొక్క దేహము చెరగబడిపోయిందంట. అంత బాధాకరమైన పరిస్థితుల్లో నా దేవా నా దేవంటే లోక పాపమును ఆయన భరించినప్పుడు తండ్రి దేవుడు కుమారుని చూడలేకపోయాడు. ఏం చేశాడు? చెప్పండి ఏం చేశాడు? ఆ పాపమును చూసి, ఆ లోక పాపమును చూసి, ఆయన శరీరం మీద ధరించబడిన పాపమును చూసి, అయ్యో కుమారుడా ఈ సమయంలో నేను నిన్ను విడవాల్సి వస్తున్నా అని ఆయన విడిచిపెట్టినప్పుడంట ఆయన కేకలు వేశాడంట బిక్కరగా, అయ్యా ప్రభువా నా దేవా నా దేవా ఎందుకని నన్ను విడిచిపెట్టావయ్యా అంటే లోకంలో నీకు నాకు పాప శ్రమకు వచ్చేది కానీ దేవుడు విడిచిపెట్టబోతే. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? దేవుడు నిన్ను కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టాల్సిన సమయాలు వస్తున్నాయంట. నీ కుటుంబంలో విడిచిపెట్టే కొన్ని సందర్భాలు రాబోతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, నా దేవా నా ప్రభువా అంటున్నావు కానీ కొన్ని సందర్భాల్లో నీ మేలున్న పాపము, నీలో ఉన్న మూర్ఖతము, నీలో ఉన్న కోపము, నీలో లోబడిన తనము నువ్వు దేవుని వాక్యాన్ని తోసివేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో కుటుంబంలో దేవుని మనం విడిచిపెడుతున్నాం. ఏం చేస్తుంది? విడిచిపెడతాను. వాళ్ళు అడుగుతున్నావా నా దేవా నా దేవా ఈ శ్రమలో, ఈ అపాయములో, ఈ యొక్క కష్ట పరిస్థితుల్లో, ఈ కొదువులో, ఈ విధమైన ఈ బలహీనతలో ప్రభువా నా దేవా నన్ను విడిచిపెట్టాను. ప్రభువా ఈ కన్యలో నా దేవా నా చేయిలో పట్టబట్టే నా దేవుడు నేను పట్టుకునేవాడు ఉన్నాడు. కొండ గట్టిగా చెప్పండి. కలిగిన దేవునికి పట్టు. ఎంతమంది చెప్పగలరు? నా దేవుడు నన్ను పట్టుకున్నాడని, నా దేవుడు నన్ను విడవలేదని ఎంతమంది బల్ల ముందు చెప్పగలరు? నా కుటుంబం నా దేవుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు విడిచిపెట్టలేదా? కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతోనే ముఖాముఖి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్కసారి నువ్వు నా దేవా నా ప్రభువా నువ్వు రక్షణలోనికి వచ్చినాక, ప్రభువా నీవే నా ఆశ్రయం నా దుర్గం అన్నాగా నువ్వు దేవుళ్ళ పాటలు పడతావు బాగానే ఉంది. ఏముంది? పాటలు పడతావు బాగానే ఉంది, సహవాసంలో ఉండడం బాగానే ఉంది, దేవుడు ఆరాధిస్తున్నావు బాగానే ఉంది, నువ్వు కోరికలో ఉండడం బాగానే ఉంది, నువ్వు పరిచయం చేస్తున్నావు బాగానే ఉంది, నువ్వు దేవుడితో ప్రభువా ప్రభువా నన్ను విడిచిపెట్టబోదని బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో నీ కుటుంబము, నీ జీవితము, నీ బిడ్డలు, నీ ప్రార్థన, నీ ఆలోచన, నీ తలపు, నీ సమస్తమైన యావత్తు కొన్ని సందర్భాల్లో దేవునికి నచ్చని కార్యాలు జరిగిస్తున్నా. అప్పుడు దేవుని మధ్య నేను విడిచెళ్ళిపోతాను. నువ్వు నమ్ముతున్నావు మాట? నమ్మితే హల్లెలూయా. నమ్ముతున్నావంటే నమ్మరు అదే నేను నమ్మ అంటే కొందరుకుంటావా? మోసగాళ్ళగా బ్రతకమాక ఇస్తున్నాను. అదే నేనంతా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలా. ఎంత కన్నీరు కాస్తారో, ఎంత భక్తిగా ఉంటారో, ఎంత దైవులని కాళ్ళలో పడిపోతారో అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేవునికి విరుద్ధంగా చాలా మంది దేవుడు వదిలినప్పుడు నీ పాపములు చేసి దేవుడు విడిచేస్తాడంటే, నేను నీ పాపములు చూసి, నీ భర్త పాపములు చూసి, నీ అన్నదమ్ముల
నిన్ను విడిచిపెట్టేస్తున్నాడేమో. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటంటే, దేవా నన్ను ఎప్పుడు విడిచిపెట్టమాకయ్యా. ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నువ్వు గదిలో ఉన్నా, నువ్వు పడుకున్నా, నువ్వు నిల్చున్నా, నువ్వు కూర్చున్నా, ప్రభువా నా దేవుడు నా కుటుంబము నువ్వు పట్టుకుంటే నా దేవుడు ఈ మధ్యాహ్న సమయం గొప్ప జీవితంలో గొప్ప కార్యములు యుగ యుగములు జరిగించబోతున్నాడు. ఇప్పుడు కాదు దేవుడితో మాట్లాడుతున్నామంట. ఇక్కడ బాగానే ఉంది. నీ రూపం ఎలా ఉంది? మన నాన్న చెప్పాడు, తొంగకాక వెళ్ళిపోయి పావుల మధ్యలోకి వెళ్ళిందంట. రంగు చేసుకుని కాకి ఏం చేసింది? రంగు చేసుకున్నంత మాత్రం దొరకవా? భక్తి ఆహారం వేసినంత మాత్రం దొరకవా దేవునికి? నువ్వు కాకివా పావులవా తెలీదా? నువ్వు కొండల గొప్ప తెలీదా? నీ భక్తి మీద మరి తెలీదా? మధ్యాహ్న సమయం నీ బ్రతుకు మారే రోజుగా మారిపోతుంది. యేసునామమున ఇప్పుడు కొట్టగట్టిగా జీవమైన వాక్కులో వ్యక్తపడును గాక, జీవమైన దేవుని మాటలో పడును గాక. నువ్వు గొప్ప కాదువా పావులవా? పావులవ దేవునికి స్తోత్రం. పావులే కాదండి, వినపడలేదా? చెవులు పోయేది. హల్లెలూయా. నిజమైన పౌరవలను హల్లెలూయా హల్లెలూయా. మాత్రం మాట్లాడా నువ్వు పౌరం అయిపోతావా? దేవుడు నాతో మాట్లాడాడు. 100 చెప్తా, నాడు తిట్టుకున్న పర్ల 190 మంది తిట్టుకున్నా పర్ల. సజీవమైన వాక్యములు లోపడుతురు కాక, వాక్యమైన దేవునికి లోపడుతురు కాక. వాక్యం నీ పైన మాట్లాడుతుంది. నువ్వు అడిగితే ఈ రోజు నా దేవ నా జీవించడానికి యేసునామములో పట్టిన చెయ్య యుగ యుగములు నడిపించబోతున్నా. యేసునామములో యుగ యుగములు నడిపించబోతున్నా. యుగ యుగములు నీ కుటుంబము నీ బిడ్డల దేవుడు నడిపించును కాక. నేను సినిమాకి వెళ్ళినప్పుడు లేస్తాడు దేవుడు. ఇంత అందరికీ సినిమాలో కూర్చొని పక్కన దేశంలో కూర్చుంటాడా? దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కన్నీరు కలుస్తున్నావు, బాగా ఉన్నాను, నచ్చింది, సూపర్. నువ్వు భక్తి నిజంగా చేస్తున్నావు, హల్లెలూయా. నీవు నిజంగానే దేవుడు స్తుతిస్తున్నావు, హల్లెలూయా. కానీ దేవుడు కొన్ని మంది కుటుంబాలతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో సందర్భం వచ్చినప్పుడంట, మంచి కార్యాలు జరిగిస్తున్నప్పుడంట, శుభకార్యాలు జరిగిస్తున్నప్పుడంట, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడంట, ఇదిగో ఇంటికి ప్లాన్ వేసేటప్పుడంట, వివాహము దేన్ని పెట్టుకున్నప్పుడంట, ఎక్కడికి వెళ్తున్నావంట నువ్వు? నా దేవా నా దేవా అంటున్నావు. కానీ వెళ్ళిపోయేంత చిత్రపటాలు పెడుతున్నారంట, లోక సంబంధమైన దగ్గర జాతకాలు చూపిస్తున్నారంట. ప్రభువుతో మాట్లాడుతున్నాడు ఉదయం కాలంలో. ఎంతమంది కాదులు ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? బోల్డ్ అంట. కాదు, దొంగ కాదు, పావులు కదా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు ఇంత నష్టపడడానికి గల కారణం ఏంటి? వీళ్ళు లోతైన పరిస్థితులకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? వీళ్ళు కరువులకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? వీళ్ళు ఎందుకని ఇన్ని ఇబ్బందులు పడడానికి గల కారణం ఏంటంటే, దేవుని చెయ్యిని విడిచిపెట్టిందేమో. ఎందుకంటే నీ మీద ఉన్న పాపము, దేవా నువ్వు పక్కనుండయ్యా ఆయన పిలుస్తావు. అయ్యా దేవా ఈ పక్కనుండి కొద్ది సమయంలో, ఈ వివాహంలో కొద్ది సమయం పక్కనున్నాడు. అన్ని లోట్లే, అన్ని ఇబ్బందులే, అన్ని అర్థాలే, అన్ని నవ్వులే. ఎంతమంది గుండెల చేసి చెప్పగలరు నా దేవుడు నన్ను విడిచిపెట్టబడదని? ఎంతమంది చెప్పగలరంటే ఎవరు కూడా ఎత్తలేకపోయారు. నువ్వు చెయ్యి ఎత్తేవనుకో, యువమ నా దేవుడు నీతో ఉంటాడంట. అంటే ఏంటి? హల్లెలూయా. నిత్యము నిజంగా ఇప్పుడు ఎత్తిన వాళ్ళకే అది జరిగింది. ఎవరైతే ఈ మధ్యాహ్న సమయంలో జాగ్రత్తగా వెళ్ళండి. వినపడక మళ్ళీ చెప్తా, వినపడకపోతే మళ్ళీ చెప్తా, అర్థమైందా? వినపడకపోతే మళ్ళా రిపీట్ చేస్తాను నేను. ఎంతమంది యుగ యుగములు నా దేవుడు నాతో ఉండాలి, బిడ్డల జాగ్రత్తగా యుగ యుగములు నా బిడ్డల జీవితంలో ఉండాలి, యుగ యుగములు నేను దీవించబడాలి, యుగ యుగములో ఆరోగ్యకరంగా బ్రతకాలి, యుగ యుగములు మేలుకరంగా మేము జీవించాలి, యుగ యుగములు నా బిడ్డ జీవితము మేలుకరంగా
అని ఎవరైతే ఆశ కలిగిన ఉన్నారో, ఇప్పుడు లోకానుసారమైన మనుషులను ఆశ్రయించావా? లోకానుసారమైన ఆచరణలు ఆచరించావా? లోకానుసారమైన శుభ కార్యాలు లోకానుసారంగా జీవించావా? పాపము నీ మీద ఉన్నప్పుడు నీ బిడ్డలు దేవుడు విడిచిపెట్టడం ఇష్టమా? దేవుడు యుగంలో నడిపించడం నీకు కావాలా? యుగంలో నా దేవుడు ఎత్తడం కాక ఇప్పుడు ఎత్తుతారు. ఎంతమంది ఎత్తుతారు? అంతమందికి దేవుని కార్యము ఈ సమయం, ఈ మధ్యాహ్నపు వేళ కార్యము జరగబడును కాక. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బట్టే ఒక గొప్ప కార్యము నీ శరీరంలో ఇంట్లో చూచుతును కాక. యుగములకు దేవాని గట్టిగా హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు వారు ఇదిగో దేహం మీద గాయాలు ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, గాయాలతో రక్తము కారిపోతున్నప్పుడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచిపోయ్యా అన్నప్పుడు దేవుడు మాట చెప్పాడు. యేసుక్రీస్తు వారు 3వ దినమున లేస్తా. ఆ 3వ దినమున దేవుడు లేచి ఉన్నాడు. ఈ రోజున దేవుడు అంటున్నమాట, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న నీకు 2 దినాల్లోని పరిస్థితులు లేపబడిన కాక. ఈ 2 దినాలే నీ జీవితంలో ఒక మార్పును చూచును కాక. యేసు నామములో నా దేవా, నా దేవా, నా పరిస్థితుల్లో నా చెయ్యి నువ్వు విడిపించడానికి మీద లేదని ఎంతమంది నమ్ముతున్నారు? 2 హస్తాలు దేవుని వైపు చాపి లోతైన పరిస్థితుల్లో, లోతైన చలములలో, వేదనకరమైన పరిస్థితుల్లో, నిరాశ సమయంలో, దుఃఖకరమైన పరిస్థితుల్లో నా దేవా, నా దేవ, నా చెయ్యి విడవద్దని అడిగితే ఈ కడియే నీ చెయ్యి పట్టుకొని యుగములో తరతరములు ఆ దేవుని మహిమకరంగా నీ కుటుంబం నిన్ను దేవుడు వాడుకొనును కాక. పనికమాల పనులు చేయమాకండి. పనికొచ్చే పనులు చేయండి. నామములో ఏ చోటగా తీసుకెళ్ళావు ఈ సహోదరుడిని? ఏ చోట చూపిస్తున్నారు? చేతక. ఏ చోట చూపిస్తున్నావు? శుభ కార్యాల్లో తీసుకెళ్ళి ఏ చోటగా తీసుకెళ్ళి చెరువు చూస్తున్నావు? తరతరములు దీవించిన దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఒక మీ చెరువు దీవించబడడానికి గల కారణం నజరేయుడైన యేసుక్రీస్తు. బలహీనతను బలపరిచిన దేవుడు యేసుక్రీస్తు. అనారోగ్యముల నుండి బలపరిచిన దేవుడు యేసుక్రీస్తు. ఇటు దేవుడిని విడిచిపెట్టి ఏ లోకములో పనికిరాని ఒక మనుషులను ఆశ్రయించావా? కార్యం జరిగిస్తున్నావా? ఆ పాపం విడిచిపెడితే శుభ కార్యము కన్నా దుఃఖ కార్యం అయిపోతేమో. ఒకే కాలం దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది మధ్యాహ్న సమయంలో దేవుని మాటకు లోపడి నా దేవా, నా దేవా ఎన్నడు నా చెయ్యను విడిచిపెట్టమాకండి. యేసు నామములో కృప వెంబడి కృప కలుగును గాక. నవ్వుటి కొట్టు గట్టిగా ఉన్నతమైన పేరులో నా దేవుడు కనిపించును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కూర్చున్న సహితము హల్లెలూయా. కూర్చున్న యవనస్తుల సహితము హల్లెలూయా. అలవారిస్తూ దేవుని హల్లెలూయా. నా దేవా, నా దేవా ఇక నుండి నా చేయి విడిచిపెట్టలేదు. వీళ్ళతో హల్లెలూయా. అందరూ బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కొన్ని బొట్టు కట్టుకుంటారన్న కొంతమంది. ఏం కడుతున్నారు? బొట్టులా, గాజులా. నేను చూడలేడు దేవుడు. ఇక్కడ నుండి నువ్వు వేరే చోట ఎక్కడికి వెళ్ళినా
నా దేవుడు ఎల్లప్పుడూ ఆయన చేయనని పట్టవాలంటే లోకానుసారమైన క్రియలు నశించకపోవను కాక, లోక సంబంధమైన ఆచారాలను తచ్చును కాక. మాట ద్వారా ఈ రోజు 7 దినాలు దేవుడి మాట ద్వారా సృష్టించబడ్డాయా? అవునా కదా? అవునా? ఎంతమంది వచ్చిన దేవుడి ద్వారా జరిగినాక హల్లెలూయా హల్లెలూయా. మరి ఎందుకని మంచి రోజు చూస్తున్నావు నువ్వు? ఎందుకు చెప్తున్నావు? ఎక్కడ చూసావా మంచి రోజు చూస్తావా? దేవుడు మాట్లాడుతున్నా నీ కుటుంబాల్లో ఎల్లప్పుడూ దేవుడు చేయాలమ్మా. హల్లెలూయా హల్లెలూయా. నీ క్రియల్లో దేవుని అధికారిగా ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగము దేవుని చేత నడిపించబడి మిస్పా ప్రాంతంలో ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోయారట. ఏమైపోయారు చెప్పడంలో? ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఏమన్నారంట, ఇప్పుడు వచ్చి మమ్మల్ని చంపారు కదా, ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఏంటంటే దేవుని మందసము. ఏముంది? దేవుని మందసము మా దగ్గర ఉన్నది, ఇక మాకు విజయమే కలగబోతుంది అన్నారంటే. కానీ మందసం ఉందన్నారు కానీ దేవుడు అనుకున్నారా? దేవుని భయం ఉందనుకున్నారా? అంటున్నారంట, నా చేతిలో బైబిల్ ఉంది, మా ఇంట్లో 4 బైబిల్ ఉన్నాయి, మా ఇంట్లో మాకు భక్తి పని లేదు, మా ఇంట్లో అమ్మో మేమే ముందుగా వచ్చి అన్ని చేస్తామని చెప్పి ఏం చేస్తారంట? ఈ చూస్తున్నారు కానీ దేవుడు గ్రహించలేదంట. ఇప్పుడు ఏమంటారంటే మందసం మా దగ్గర ఉంది, ఇదిగో బైబిల్ మా దగ్గర ఉంది, ఇదిగో మా దగ్గర డైరీ ఉంది, ఇదిగో నాకు మంచి విశ్వాసం ఉంది అని ఏం చేస్తున్నారంట? అందరు కూడా దేవుడు వచ్చిపోయంట. ఏం చేస్తున్నారంటే మా చుట్టాలు ఉన్నారు, మా మాయ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా నాన్నకి 4 కార్లు ఉన్నాయి, మా నాన్నకి 2 కార్లు 2 బైకులు ఉన్నాయి, ఇక మాకేంటి అని చెప్పి ఏం చేస్తారంట? ఎనగాలు వేసుకొచ్చారంట, పెద్ద మనుషులు వేసుకొచ్చారు, కుల పెద్దలు వేసుకొచ్చారు, చుట్టాలందరూ తీసుకొచ్చారు. రండి చూసి కదా మొత్తం చంపబడేశారండి. ఏం చేశారు? మొత్తం చంపుతుంటే బిడ్డలు పట్టుకొని పరిగెత్తారు. వినండి జాగ్రత్తగా, బిడ్డలు పట్టుకొని పరిగెత్తుతున్నారంట, భార్యల పట్టుకొని పరిగెత్తుతున్నారంట, ప్రాణం కోసం పరిగెత్తుతున్నారు. పారిపోయేలా ప్రాంతం నుంచి అప్పుడు అంటున్నాడు, మీ పక్షాన ఉండాల్సింది ఏంటి? మందసం కాదు, నీ చేతిలో ఉండాల్సింది బైబిల్ కాదు అని ఏ చోట కోల్పోయారో అదే చోట సమయాన్ని ప్రార్థన పడ్డాడు. హాలేలుయా పడ్డాడు గట్టిగా. సమయాన్ని దైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాడు. సమయాన్ని దైర్యంగా వచ్చి మాట్లాడాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ చెయ్య దేవుడు విడిచిపెట్టాడేమో, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడేమో, మిమ్మల్ని దేవుడి దగ్గర విడిచిపెట్టిందేమో. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపన పడాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపన పడాలి. ఇంకేం చేయాలి? ప్రభువా సన్నిధిలో మీరు కన్నీరు కాల్చాలి. ఏం చేయాలి? కన్నీరు కాల్చాలి. ఎప్పుడైతే మీరు కన్నీరు కాల్చుతారో నిజమైన కన్నీరు, నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, అప్పుడే దేవుడిని చేయబట్టుకొని ఏ చోట ఓడిపోయాను, ఏ చోట నా దేవుడు నిలబెట్టబోతున్నాను, ఏ చెరువు విషయంలో నష్టపోయాను, ఏ చెరువులో గొప్ప ఆశీర్వాదం కలుగుడు కాక, ఏ పిల్ల విషయంలో చెరువు వేసిన దాంట్లో వ్యాపారం ముందుకెళ్ళదు. ఏ సున్నాములు దేవుడే ద్వారాలు రేపుల తెలుగు దేవుడు తెలుసుడు కాక. ఎంతమందిలో వచ్చిన గట్టిగా హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా 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 హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఏ చోట పడిపోయావు, ఏ చోట అవమానపరచబడ్డావు, ఏ చోట నిరాశ పొందావు, ఏ చోట దుఃఖపడ్డావు, ఏ చెరువుని విడిచిపెట్టావు, ఇక నాకు వద్దనుకున్నావు, ఈ బ్రతుకు నాకు వద్దనుకున్నావు, ఈ జీవితం నాకు వద్దనుకున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను పట్టుకున్నది ఏంటంటే పరిశుద్ధుడైన దేవుని హస్తము. అది యుగ యుగములు అనిపిస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఎంతమంది దేవుడు నా కుటుంబం నిజంగానే విడిచిపెట్టాడేమో అని గ్రహించి లోబడి నువ్వు అడిగితే నా దేవుడు యుగ యుగములు అనిపిస్తాడంటాడు దేవుడు. హల్లెలూయా. పశ్చాత్తాపడని ఈ సమయంలో హల్లెలూయా. హృదయంలో దేవుడికి అయ్యా నేను తమ్ముడు తప్పు చేశాను అయ్యా, ఇదిగో ప్రభువా ఈ గడి నుంచి ప్రభువా నీవే మా కుటుంబానికి అధికారిగా ఉండవాలని ఒప్పుకుంటున్నా, నమ్ముచున్నా.
అంటే దేవుడు కార్యము జరిగిస్తూ వస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నది. హల్లెలూయా. జరగబోయే కార్యాలు నీ ఎదురుగా దేవుడిని కళ్ళారా నీకు కనపరచును కాక. హల్లెలూయా. ఓడిపోయారు. మనకు సముద్ర కుల పెద్దలు ఉన్నారని సేవకుడు లేడు, కానీ సేవకుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. సమయంలో మీరు ప్రార్థన చేయండి, మీతో పాటు నేను కన్నీరు కారుస్తాను. సేవకుడు ఉన్నాక ఈ చోట అవమానపరచబడ్డది, ఈ చోట గొప్ప విజయం శ్రేణులు చూశారు. ఎందుకంటే వారి పక్షాన ఉన్న వారు ఎవరంటే దేవుడి యొక్క ఆత్మ వారి చెయ్యి పట్టి నడిపిస్తూ సాగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఉండాల్సిన దేవుడు ఏమో చూడలేడు. చెప్పండి, మీరు చెప్పండి, బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు ఏ సందర్భంలో వదిలేసి ఉంటాడు మిమ్మల్ని? మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు, మీ కుమారుల సంగతి మీకు తెలుసు. నీకు లేదా చల్లబాబు నేను పట్టుకున్నాడు వదిలేసాడా అంటే నేను చెప్తా, ఎన్ని క్షణము అనుక్షణము నా దేవుడు నిలబరుస్తూనే ఉంటా కనుక నా చెయ్యి పట్టి నడిపించిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో అది నువ్వైతే ఒకవేళ దేవుడి చేత వదిలిపడ్డావా, విడిపించబడ్డావా, దేవుడి మహిమ నేను విడిచెల్లిందా, ఈ సమయంలో అదే మహిమని మీద కుమ్మరిస్తాంలో చూడబోతున్నాం. ఎంతమంది నమ్మితే అందరూ చేతులెత్తి హల్లెలూయా, కళ్ళు మూసుకొని హల్లెలూయా. ఇది పశ్చాత్తాపము పడే సమయంలో, ఇది కన్నీరు కచ్చే సమయంలో దేవాల చేయి విడిచిపెట్టారయ్యా. నా దేవ బిగ్గరగా కేకలు పెడుతూ దేవుడి సన్నిధిలో హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అలవాడిస్తూ చేతులు అలవాడిస్తూ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని పోగొట్టుకుని మహిమని దక్కయ్యే సమయం ఇది. హల్లెలూయా. పోగొట్టుకున్న ఆశీర్వాదములు మరణ పొందుకునే సమయము, ఆరోగ్యము పొందుకునే సమయము, ఆయన కృప నీకు కలిగే సమయము. నీవు నమ్మితే ఈ మధ్యాహ్నపు వేళ ఒక పరలోకములో నుండి ఒక జీవమైన వాక్కు ఒక పుస్తకం వలె నీ నేరుని వస్తువుల కానీ. హల్లెలూయా గ్లోరీ. నా దేవా నా కుటుంబం విడిచిపెట్టమాకయ్యా. నా దేవా నా బిడ్డను చేయి విడిచిపెట్టమాకయ్యా. అయ్యా నీకే స్తుతి స్తుతి. సకల మహిమ నీకే చెల్లునుగాక. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ఆత్మతో మాట్లాడుతుంది. మధ్యాహ్న సమయంలో కనుడైన దేవుడి ఆత్మ, సజీవుడైన దేవుడి ఆత్మ, జీవమైన దేవుడి ఆత్మ నిలబడింది. హల్లెలూయా స్తోత్రం. ఎందు నిమిత్తము దేవుడిని పిలుచుకున్నాడు, ఎందు నిమిత్తము దేవుడి నిన్ను బలహీనంగా ఉన్న నిన్ను బలపరిచాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడి మాట్లాడుతున్నాడు. నిన్ను పట్టి నడిపించే దేవుడు, యువములు నిలిచే దేవుడు, సత్యమైన దేవుడిని విడిచిపెట్టి లోకానుసారమైన వాడిని ఆశ్రయిస్తున్నావా? లోక సంబంధమైన వాడిని వెతుకుతున్నావా? మనుష్యుడిని ఆశ్రయిస్తున్నావా? కుల పెద్దలను ఆశ్రయిస్తున్నావా? నీ సంబంధులు రక్త సంబంధులు ఆశ్రయిస్తున్నావా? ప్రభువుని పక్కన పెట్టి ఇదిగో బంధువులు పిలుస్తున్నావా? నీ కార్యక్రమంలో ప్రభు మాట్లాడుతూ దుఃఖపెడుతున్నాడు. ఈ సమయంలో దేవుని ఆత్మ మాట్లాడుతున్నది. ఎవరైతే దేవుని మందిరంలో ఈ మధ్యాహ్న సమయంలో నా దేవా అని పిలిస్తే నీ మీదకు ఒక మహిమ రాబోతున్నది, ఒక మహిమ రాబోతున్నది, ఒక చోర రాబోతున్నది, ఒక మహిమ రాబోతున్నది. ఇదిగో అవమానము పొందిన చోట, నిరాశ పొందిన చోట, హేళన చేయబడిన చోట, మృంగపోయిన చోట, దిక్కు తోచిన చోట, ఇదిగో జరగని చోట, ఇది సాధ్యమైన చోట, పరిశుద్ధమైన దేవుని ఆలయంలో ఈ మధ్యాహ్నపు వేళ ఒక జ్వాల, ఒక స్వరము నీకు వినబడిన కాక ఆ స్వరమే యుగములలో దేవుడిని నడిపించబోతున్నాడు. తరతరములలో దేవుడు ఉద్దేశము కలిగి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. పోగొట్టుకున్న ఆత్మ, పోగొట్టుకున్న ప్రార్థన, విశ్వాసము, నీలో నిరీక్షణ. సేవకురాని ఎల్లప్పుడూ దేవుడి సేవకు ఒక పక్షాన నిలబడిన ఒక మూలగా ఇదిగో. కానీ రోజున అవమానాలు నిందల ద్వారా దేవునికి నువ్వు దూరముగా నీ చేయి చాపలేకపోతున్నావేమో. మధ్యాహ్న సమయంలో ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. తన
తరతరములు నీ కుటుంబము నా దేవుని నిలబెట్టి పోతున్నా. తరతరములు దేవుడు నీ చెయ్యే పట్టుకునే సమయం ఈ మధ్యాహ్న సమయంలో అనేక మంది కుటుంబం నాకు దేవుడి యొక్క హస్తమే కనబడబోతున్నది. నీ కుటుంబం మీద ఎవరికి అధికారం లేదు, నీ జీవితంలో ఎవరు అధికారి కాదు. సజీవుడైన దేవుడే నీ కూడా ఆరాధన చేయవేస్తున్నా. జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించమాక. బిడ్డకి ఏది కూడా నీ ఇంట్లో నుంచి దూరంగా నీ బిడ్డకి పంపించలేకపోతున్నావు, బాధపడుతున్నా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేయలేవేమో, నువ్వు పంపించలేవేమో, నీ బిడ్డకు మంచి జాబ్ చూడలేవేమో, నీ బిడ్డకు మంచి భవిష్యత్తు చూడలేమో అనుకుంటున్నాను. ఇది నా వల్ల కాదేమో అంటున్నావు. కానీ వీళ్ళకు కరమైన ద్వారమే దేవుని మందిరంలో తెరిచి ఉన్నాడు. ఎంతమంది నమ్ముచుంటే హల్లెలూయా. వీళ్ళకైన త్రావ నీకు కనబడచ్చు ఉన్నది, వీళ్ళకైన త్రావే నీకు కనబడచ్చు. ఓ ఈ నీ కుటుంబముకు నీకు నీ బట్టి నీ బిడ్డల బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును కాక. ఇక నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అందరూ కాళ్ళెత్తి ఇలా చూడండి. అయిపోయింది వాక్యం. నేను అది సమయిస్తా. ఇది నా వల్ల కాదని ఇంతవరకు అనుకున్నా, నీ వల్ల అవ్వదు అనుకున్నా. కావట్లయ్యా, జీవితం కష్టం, పరిస్థితి మాట్లా అని కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల జరగదు కానీ కొంతమంది దేవుని కనపడుచున్నా. ఇక చెరువు తీసుకోకూడదు, ఇది నా వల్ల కాదు, నా జీవితంలో కాదు అని కొంతమంది దేవుని కనపడుచున్నారు. కొంతమంది ఇంట్లో కుదవలు వస్తున్నాయి, సంపాదిస్తున్నాం, మళ్ళా నష్టాలు పాలైపోతున్నాం. కొంతమంది ఈరోజు బాగానే ఉంటుంది, నెక్స్ట్ వచ్చి బాగుంటున్నా. కొంతమంది ఎవరైతే ఒకప్పుడు ఏ విధమైన జ్వాల కుటుంబాల్లో రగిలించబడిందో చెప్తున్న జాగ్రత్తగా, ఎవరైతే దేవుని మందిరంలో ఒకప్పుడు వెలిగారో రగిలించబడ్డారో, ఎవరైతే ఎప్పటి వరకు నాకు అసాధ్యమైన పక్కన పెట్టారో, ఈ మందిరంలోకి వచ్చేంత వరకు దుఃఖమే నేను వెంటాడింది. ఈ సమయంలో పరిశుద్ధమైన దేవుని మాట నీకు వాగ్దానం రాసి పెట్టుకోస్తున్నారు. ఎవరైతే ఇది నా వల్ల కాదు, నా బిడ్డకు నేను ఏది చేయలేకపోతే, నేను పంపలేకపోతున్నా, సరిపోవట్లేదు, ఇంట్లో సరిపోవట్లేదు, అక్కడ పంపించడానికి ఇబ్బంది పడుతున్నాను. ఒక సందర్భంలో పిలిచేయాలనుకుంటున్నాను, ముందే ఈ అసలమైన ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నీ వల్ల కాదేమో. ఎత్తిన వారందరి హస్తము నా దేవుని మహిమ వల్ల హస్తము తోడవబోతున్నది. ఎంతమంది కళ్ళు మూసుకుంటే నీ చేతికి ఒక స్పర్శ తగలబోతున్నది. నమ్మితే హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్య దేవుని హస్తములకు తోడుగా ఉండబోతున్నది. ఎంతమందికి పరిశుద్ధమైన ఒక స్పర్శ తగులుతున్నది. హల్లెలూయా. అట్టి యొక్క కృప నీకు కలిగితే కృతజ్ఞతతో కొట్టాలి. ఎవరైతే ఆ స్పర్శ తగిలిందో ఇక నీకు అసాధ్యం అనుకుంటున్నావు, ఇప్పుడు సాధ్యపరచబడబోతున్నాయి కదండి. హల్లెలూయా. నీ జీవితములకు పరిశుద్ధమైన హస్తమే తోడుగా ఉంది. హల్లెలూయా. బలమైన దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్,
ఎక్కడ వదిలేశారు? ఏదైనా కొంత చేయాలనుకున్నావు రాబోయే దినాల్లో నీకొక్క దేవుడు ఒక్క చెరువును దయచేయబోతున్నా. ఇది వాళ్ళ కాదనుకోవద్దు. నీ హస్తము నా దేవుని హస్తము కోరు. ఇక నువ్వు నీ భార్య బయటికి పంపించాల్సిన పని లేదు. నువ్వు కష్టపడాల్సిన పని లేదు. అతి కార్యము త్వరలో జరగబడును కాక. దేవుడిని విడిచిపోను అని దేవుడు కెన్నడు దేవుడి పక్కన పెట్టమాకండి. కెన్నడు దేవుడి మహిమకు దూరం కాకండి. తలంపులు తప్పనయ్యో అన్ని ఎరిగిన దేవుడు బాగుగల కార్యములు జరిగించుగా గట్టిగా పని. దేవుడు